హలో ఎవ్రీవన్, మీ అందరికైతే ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. యూట్యూబ్ అనేది ఒక కొత్త ఫీచర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. అది ఇప్పటి నుంచి అయితే కాదు. అస్సలు కంగారు పడకండి. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఒకవేళ 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ ఒకళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే మీకైతే గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అది అసలు ఇప్పుడు లేనే లేదు అలాంటి ఫీచర్స్. ఒకవేళ వచ్చిన 2027 ఫిబ్రవరిలో మాత్రమే స్టార్టింగ్ నుంచి అదైతే వచ్చేస్తుంది. ఏంటి అని అంటే అయితే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, యూట్యూబ్లో అయితే ఇంత ముందుకు వచ్చేసి 4000 వాచ్ అవర్స్ అండ్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయేది. అంటే లాంగ్ వీడియోస్ పెడితే 4000 వాచ్ అవర్స్, షార్ట్స్ పెడితే 10 మిలియన్ వ్యూస్ అన్నట్టు. ఇవి వచ్చేస్తే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి మనకు ఒక అయితే మానిటైజేషన్ మనం ఎర్న్ చేసుకోవచ్చు మనీ. సో ఇప్పుడు ఏంటంటే ఫిబ్రవరి 1 నుంచి 2027 నుండి అయితే కొత్త ఫీచర్స్ రావడం జరిగింది. అదేంటి అంటే 4000 బదులు 8000 చేశారు. 10 మిలియన్ వ్యూస్ బదులు 20 మిలియన్ వ్యూస్ చేశారు. అండ్ వన్ మోర్, దీంతో పాటు ఇంకొకటి కూడా చేశారు. అసలు మనం ఎంత కష్టపడితే కానీ 90 డేస్లో 10 మిలియన్స్ అనేది కంప్లీట్ అవుతుంది చెప్పండి. అది చాలా పెద్ద టాస్క్ అన్నట్టు. కాకపోతే ఇంత ముందుకు ఎవరికైనా ఆఫ్ మానిటైజేషన్ అయిన ఉంటే మాత్రం వాళ్ళు కొంచెం లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి నార్మల్ వ్యూస్ వచ్చినా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటి నుంచి అయితే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసి ఛానల్ని పెట్టాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ముందు చెప్తున్నా, డిసెంబర్ లోపు లేదా జనవరి లోపు మీ ఛానల్ అయితే మానిటైజేషన్ చేసేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకేంటి అంటే లాభం, ఈలోపు చేసుకున్నారనుకో మీకు 10 మిలియన్ వ్యూస్ అనేది ప్రతిసారి చూపెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ 10 మిలియన్ వ్యూస్ అనేది మానిటైజేషన్ అనేది అవ్వకపోతే 10 మిలియన్ వ్యూస్ అనేది ప్రతి వీడియోకి అంటే ప్రతి ఒక్క మంత్లీ చూపెట్టాలి. చూపిస్తేనే మీకు ఎర్న్ అనేది చేసుకోవడానికి వస్తుంది. సో ఇలాంటి కొత్త ఫీచర్స్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ 4000 వాచ్ అవర్స్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ పెడుతూ. చాలామంది లాంగ్ వీడియోస్ పెట్టి ఇలా ఎర్న్ చేసుకునే వాళ్ళైతే చాలామందే ఉన్నారు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుంది, నేను చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చాలామంది చేస్తున్నారేమోనని. అఫ్కోర్స్ చాలామంది నేను చేసిన మిస్టేకే చేస్తున్నారు. సో మీ అందరికైతే ఒకటే చెప్తున్నాను, వీడియోస్లలో 4000 వ్యూస్ అనేది అవర్స్ అనేది చూపెట్టాలి కదా. కాకపోతే ఇప్పుడు వచ్చేసి 8000 అవర్స్ అవన్నీ చూపిస్తేనే నెక్స్ట్ వీడియోస్కి మనం ఎర్న్ చేసిన మనీ అనేది యాడ్ అయ్యి మన అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది. లేకపోతే అసలు ఎర్నింగ్ అనేది ఆగిపోతుందట యూట్యూబ్ తోటి. చాలా అంటే చాలా పెద్ద టాస్క్. అండ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే చాలామంది అనుకుంటారు, మేము చేసేదేదో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నామంటే ఈ కొత్త దరిద్రాలన్నీ మా చుట్టే తిరుగుతున్నాయి యూట్యూబ్ దయ వల్ల అని చెప్పి అనుకోవచ్చు. కానీ యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్, చాలా మంచిది. దీన్ని మనం సక్సెస్ చేసుకుంటే దీనంత బెటర్ ఫ్యూచర్ అనేది మనకి ఏది ఇవ్వదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ద్వారా చాలా ఎర్న్ చేశారు. ఒక ల్యాండ్స్, ఇల్లులు, అసలు ఇంకా ఎంత సెటిల్ అయ్యారో మనకు తెలిసే ఉంటుంది. సో జనవరి వరకే మనకు అంటూ టార్గెట్. సో డిసెంబర్ వరకే టార్గెట్ చేసుకుంటే చాలా బెస్ట్ అనుకుంటాం. ఎందుకంటే 1 మంత్లో మళ్ళీ కాకపోతే అదొక ఇబ్బంది కదా. సో డిసెంబర్ వరకే మనం టార్గెట్ పెట్టేసుకుంటే ఇది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే 5 మంత్స్. 5 మంత్స్ అంటే మనకు కావాల్సింది 90 డేస్. 90 డేస్లో మాత్రమే 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేయాలి షార్ట్స్ ద్వారా. అదే లాంగ్ వీడియో అయితే 4000 అవర్స్, అది 365 డేస్లో. కాకపోతే 365 డేస్ అనేది మాకు టైం లేదు, జస్ట్ 5 మంత్స్ మాత్రమే ఉంది లాంగ్ వీడియోస్కి. షార్ట్ వీడియోస్కి అయితే జస్ట్ 3 మంత్స్ మాత్రమే ఉంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే 4000 వాచ్ అవర్స్ కోసం చేస్తే మాత్రం వీక్లీ 1 కాకుండా వీక్లీ 2 or 3 లాంగ్ వీడియోస్ పెట్టండి. జస్ట్ అందరికీ షేర్ చేయండి. వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో పక్కన పెట్టేసి షేర్ చేయడం స్టార్ట్ చేయండి. ఎవరేమని అనుకోండి, ఒక్కసారి క్లిక్ అయ్యాలనుకో వాళ్ళే మీ వెనకకి వచ్చేస్తారు. మీ దగ్గరికి వచ్చి మాకు కూడా చెప్పండి, మేము కూడా ఎర్న్ చేసుకుంటామని అడుగుతారు. సో ఇప్పటివరకైతే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.